రాష్ట్రంలో భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. 115 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా కృష్ణా జిల్లా కంకిపాడులో 48.1 డిగ్రీలు నమోదైంది. మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావును అడిగి తెలుసుకుందాం. సూర్యారావు, రాష్ట్రంలో ఇవాళ ఎండల తీవ్రత ఎలా ఉంది? ఉష్ణోగ్రతల వివరాలేంటి? గత కొన్ని రోజులుగా భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలకు తోడు ఈ వడగాడ్పులు తీవ్రత అనేది ప్రజలను తీవ్రంగా బాధిస్తుంది. 11 గంటలు అయితే చాలు బయటకు కాలు పెట్టలేని పరిస్థితి నెలకొంది. సాయంత్రం 5-6 గంటలైనా కూడా ఇంకా ఆ సెగలు అనేవి ప్రజలను తాకుతూనే ఉన్నాయి. చాలా మంది వడగాడ్పుల దాడికి చనిపోతూ ఉన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో గత 3 రోజుల్లో 55 మంది వరకు వడగాడ్పుల దాడి చనిపోయారు. మొత్తం మీద అయితే ఉష్ణోగ్రతలు అయితే గరిష్టంగా నమోదవుతున్నాయి. ఇవాళ అయితే 14 జిల్లాల పరిధిలోని 115 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ అయితే అత్యధికంగా కృష్ణా జిల్లా కంకిపాడులో 48.1 డిగ్రీలు నమోదైంది. అలాగే బాపట్ల జిల్లా కూచిపూడిలో 46.4 డిగ్రీలు నమోదైంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, పల్నాడు జిల్లా పిడిగిరాలలో 46.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే ఏలూరు జిల్లా కుక్కునూరు, పోలవరం జిల్లా కోనవరంలో కూడా 46.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. పశ్చిమ గోదావరి, ప్రకాశం, కోనసీమ, కాకినాడలో కూడా 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు ఇవాళైతే నమోదయ్యింది. మొత్తం మీద ఇవాళ నుంచి రోహిణీ కార్తె ప్రారంభం కావడంతో ఎండల తీవ్రత కూడా మరింత పెరిగిందని భావిస్తున్నారు. ఇటు పరిస్థితుల్లో కూడా ఈ వడగాడ్పుల దాటికి చిక్కకుండా ఇంటి పద్దనే ఉండాలని కూడా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ అత్యవసర పనుల వల్ల బయటకు వస్తున్న వారు వడదెబ్బకు గురవుతున్నారు. ప్రధానంగా ఈ వృద్ధులు, మహిళలు, చిన్నారులు, అలాగే బీపీ, షుగర్ వంటి జబ్బులు ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే మానసిక సమస్యలు ఉన్నవాళ్ళు, గుండె జబ్బులు ఉన్నవారు పరిస్థితుల్లో కూడా మధ్యాహ్నం వేళ బయట సంచరించకూడదని హెచ్చరికలు ఉన్నప్పటికీ కూడా చాలా మంది పట్టించుకోవడం లేదు. వడదెబ్బలకు అదే కారణం అవుతున్నాయి. బయట సంచరించేవారు ఈ వడదెబ్బలకు గురై చనిపోతున్న ఉదంతాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. మొత్తం మీద అయితే మరోవైపు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఎక్కడెక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం కానీ, హెచ్చరిక సందేశాలు పంపడం కానీ, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం కానీ ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఇంకా ఒక 2-3 రోజులు ఇంకా ఈ ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 1 రోజుల పాటు ఈ ఎండల తాకిడి అయితే మనకు కనిపించింది. మరో 2-3 రోజుల వరకు ఇవి కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు. ధన్యవాదాలు సూర్యారావు.